సంక్రాంతికి అందాల ముద్దుగుమలు రెడీ అయిపోయారు. నువ్వా నేనా అనే విధంగా ఈ బ్యూటీస్ తమ లక్కును పరీక్షించుకోబోతున్నారు. తమ అభిమానుల మనసు గెలుచుకోవడానికి థియేటర్లో సందడి చేయనున్నారు. మరి వీరిని అదృష్టం వరిస్తుందా? ఎవరు ఈ సంక్రాంతి బరిలో విజేత అవుతారు? అదృష్టం ఎవరిని వరించబోతుందనేది చూడాలి. సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార చిరంజీవి సరసన మనశంకర వరప్రసాద్ గారనే మూవీలో నటించింది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల తర్వాత తన అభిమానుల ముందుకు రానుంది. ఈ బ్యూటీ ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. కానీ అమ్మడికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. మరి ఈ మూవీతో అయినా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. అందాల చిన్నది ఆషికా రంగనాథ్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సంక్రాంతి పండుగకు ఈ అమ్మడు రవితేజతో కలిసి భర్తమహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో థియేటర్లో సందడి చేయనుంది. మరి ఈ ఫెస్టివల్ ఈ బ్యూటీకి లక్ ఇస్తుందో చూడాలి. 2020 సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకొని సంవత్సరం మొత్తం వరుస సినిమాలతో బిజీగా గడిపిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం సంక్రాంతికి నవీన్ పోలిశెట్టితో థియేటర్లో సందడి చేయనుంది. అనగనగా ఒక రాజు సినిమాతో రానుంది. మరి ఇప్పుడు ఈ బ్యూటీ హిట్ అందుకుంటుందో చూడాల్సిందే. బ్యూటీ డింపుల్ హయాతి చాలా రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఈ బ్యూటీ కూడా ఈ సంక్రాంతి పండుగకు రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి అనే మూవీలో నటించి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. మరి ఈ అమ్మడుకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. అఖండ 2తో మంచి సక్సెస్ అందుకున్న బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ హిట్ అయితే ఈ అమ్మడి కెరీర్ టర్న్ అయినట్టే. ఏజెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాక్షి వైద్య శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారితో మరోసారి తన లక్కు పరీక్షించుకోవడానికి రెడీ అయింది.